మనకు థర్డ్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, అదే థర్డ్ క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ అమ్మాయి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బిట్ ఒకటి, సెకండ్ బిట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ సొల్యూషన్ అమ్మాయి మా క్లారిటీగా కనిపిస్తుందా మీ అందరికేనా? చూడండి, ముందు వాడు ఇచ్చింది రాస్తాను. గివెన్ ఏమని ఇచ్చాడు వాడు? సైన్ థీటా ఈక్వల్ టు ఏ బై బి ప్లస్ సి. ఏ బై బి ప్లస్ సి ఏమంటాడు ఇప్పుడు? దెన్ షో దట్ కాస్ థీటా ఈక్వల్ టు అంటున్నాడు. అయితే సైన్ కి కాస్ కి మధ్య రిలేషన్ మనకి ఏం తెలుసు చెప్పండి ఐడెంటిటీస్ ప్రకారం? sin square theta plus cos square theta is equals to 1. వెరీ గుడ్, బాగా చెప్పారు. అంటే ఇప్పుడు వాడు అడిగింది కాస్ థీటా ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి సైన్స్ థీటా ఈక్వల్ ఎంత ఇచ్చాడు కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ఏం రాసుకోవచ్చు మనం? 1 minus sin square theta. 1 minus sin square theta. sin square theta. ఇప్పుడు 1 వెరీ గుడ్ 1 మైనస్ sin స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ a square. a బై b ప్లస్ c హోల్ స్క్వేర్ కదమ్మా. yes sir. తర్వాత చూడండి, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. 1 మైనస్ అయ్యో దట్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. న్యూమరేటర్ ఏమవుతుంది? బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇది ఏ ఫామ్ లో ఉంది? ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే బి ప్లస్ సి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ అవుతుంది. అర్థమైందమ్మా? బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే మనకి ఎంత వాల్యూ? 2s కదా. అలాగే బి ప్లస్ సి అంటే ఎస్ 2s మైనస్ ఏ అని రాసుకోవచ్చుగా బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఈ స్టెప్ అర్థమైందమ్మా మీకు? ఇది 2 అంటే 2s ఇంటూ 2s మైనస్ 2a అవుతుంది ఇది బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అమ్మా. ఇప్పుడు 2 కామన్ తీస్తే ఇది 4s ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. ఇదంతా దేని వాల్యూ అమ్మా? కాస్ స్క్వేర్ థీటా. దీని నుండి కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అప్లై అవుతుంది కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 4s ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 4 కాస్త ఏమైపోతుంది? 2 అయిపోతుంది. కాబట్టి 2 ఇంటూ 2 బై ఇది కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? బి ప్లస్ సి అవుతుంది. ఇంకేం మిగిలిపోయింది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ మిగిలిపోయింది. అవునా? ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని బీసీతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని డివైడ్ చేయాలి అంటే నేను ఇక్కడ మల్టిప్లై చేయాలి కదా. కాబట్టి 2 రూట్ బీసీ బై బి ప్లస్ సి ఇంటూ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ రాసుకోవచ్చా లేదు? వాడు పూజ మనది. సారీ, ఇప్పుడు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ అంటే ఏంటి? కాస్ ఏ బై 2 కదా. yes sir. కాస్ థీటా ఈక్వల్ టు 2 రూట్ బీసీ బై b plus cos a by 2. ఏమండి? అదే ఇదే విధంగా సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 4 మార్క్స్ ఇవ్వచ్చు. తర్వాత సెకండ్ చూడండి, సెకండ్ది ఇది కూడా దీనికి రివర్స్. అయితే విషయం ఏంటంటే ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమొచ్చిందో సెకండ్ దానికి కూడా అదే ఆన్సర్ వచ్చింది. చూడండి విచిత్రం అది. అక్కడ చూడండి, అంటే సైన్ థీటా అనేది ఏ బై బి ప్లస్ సి అయినా కాస్ థీటా అనేది ఏ బై బి ప్లస్ సి అయినా మనకు వచ్చే వాల్యూస్ మాత్రం సేమ్ వస్తాయి అన్నమాట. కాస్ థీటా అన్న సైన్ థీటా అనేది సరే సేమ్ వాల్యూ వస్తుంది అన్నమాట. సరే చూద్దాం, ముందు వాడు ఇచ్చింది తీసుకుందాం. గివెన్ వాడు ఏమని ఇచ్చాడు? ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇంటూ కాస్ థీటా. ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇంటూ కాస్ థీటా. దీని నుండి కాస్ థీటా ఫైండ్ అవుట్ చేస్తే ఏమని వస్తుంది? ఏ బై బి ప్లస్ సి అని వస్తుందమ్మా. ఏమా? నెక్స్ట్ ఈసారి మనకు సైన్ థీటా ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అన్న. దట్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అన్న. మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. న్యూమరేటర్లో ఏమవుతుంది? బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అప్లై చేస్తే
బి ప్లస్ సి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇదేమవుతుంది 2s అయిపోతుంది, ఇదేమవుతుంది 2s మైనస్ ఏ అవుతుంది, మైనస్ ఏ అవుతుంది బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. ఇంత ముందులాగా మొత్తం అంతా 2s ఇంటూ 2s మైనస్ 2a బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇది మళ్ళీ బయటకు వస్తే 4s ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇదంతా కూడా ఏంటి సైన్ స్క్వేర్ థీటా. సైన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4s ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 4 కాస్త 2 అయిపోతుంది, బి ప్లస్ సి హోల్ స్క్వేర్ కాస్త బి ప్లస్ సి అయిపోతుంది. ఇదేమో రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అవుతుంది. ఇంతకు ముందు చేస్తుంటే బీసీతో మల్టిప్లై డివైడ్ చేస్తే చూడండి that equal to 2 root bc by b plus c into square root of s into s minus a by bc. ఇదంతా కూడా సైన్ థీటా. సైన్ థీటా ఈక్వల్ టు 2 root bc by b plus c into ఏం రాసుకోవచ్చు కాస్ ఏ. అంతేనమ్మా. తర్వాత మూడో చూడండి, ఫర్ ఎనీ యాంగిల్ థీటా షో దట్ ఏ కాస్ థీటా ఈక్వల్ టు బి కాస్ సి ప్లస్ థీటా ప్లస్ సి కాస్ బి మైనస్ థీటా అన్నాడు. ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తానమ్మా నేను. ఏమో ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ థర్డ్ క్వశ్చన్ లో సొల్యూషన్ లో ఆర్హెచ్ఎస్ తీసుకుంటాను నేను. బి ఇంటూ కాస్ సి ప్లస్ థీటా, బి ఇంటూ కాస్ సి ప్లస్ థీటా, సి కాస్ బి మైనస్ థీటా. ఈ సి వేరు ఈ సి వేరు, జాగ్రత్తగా చూసుకోండి. ఇది స్మాల్ సి, ఇది క్యాపిటల్ సి, ఇది యాంగిల్, ఇది డిస్టెన్స్. సి కాస్ బి మైనస్ థీటా ఈక్వల్ టు ఇక్కడ చూడండి అమ్మా కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేయండి. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేస్తే ఏమైనా వస్తుంది ఇక్కడ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ సి సైన్ థీటా వస్తుంది, అవునా. తర్వాత ప్లస్ సి ఇంటూ ఇక్కడ కాస్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేయండి అంటే ఏమైనా వస్తుంది కాస్ బి కాస్ థీటా ప్లస్ సైన్ బి సైన్ థీటా. ఓకేనా. నెక్స్ట్ ఈసారి బితో మల్టిప్లై చేయండి అమ్మా. బితో మల్టిప్లై చేస్తే బి కాస్ సి కాస్ థీటా మైనస్ బి సైన్ సి సైన్ థీటా ప్లస్ సి కాస్ బి కాస్ థీటా ప్లస్ సి సైన్ బి సైన్ థీటా. మీరు ఇక్కడ గమనించండి, ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు కాస్ థీటా. కాస్ థీటా కామన్ తీస్తే మనకి ఏమైనా వస్తుంది ఇక్కడ బి కాస్ సి ప్లస్ సి కాస్ బి అని వస్తుంది. అదేగా వాడు ప్రూవ్ చేయమని చూద్దాం. తర్వాత ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు సైన్ థీటా కామన్ తీయచ్చు, మైనస్ సైన్ థీటా కామన్ తీద్దాం. మైనస్ సైన్ థీటా కామన్ తీస్తే ఇంకేమొస్తుంది ఇక్కడ బి సైన్ సి వస్తుంది, సి సైన్ బి వస్తుంది మైనస్, అవునా. బి సైన్ సి మైనస్ సి సైన్ బి వస్తుందమ్మా. ఇప్పుడు చూడండి ఇక్కడ దట్ ఈక్వల్ టు దీని బదులు ఏం రాసుకోవచ్చు ప్రొజెక్షన్ రూల్ ప్రకారం ఇది ఏ కదా. yes sir ఏ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఇంటూ ఈ బి అంటే 2r సైన్ బి అని రాసుకోవచ్చా సైన్ రూల్ ప్రకారం. yes sir అంటే 2r సైన్ బి ఇంటూ సైన్ సి మైనస్ ఈ సి బదులు 2r సైన్ సి అని రాసుకోవచ్చా ఇంటూ సైన్ బి. ఏమండి మీరు ఇక్కడ గమనించండి, రెండు కూడా సేమ్ టర్మ్సే కదా, రెండు క్యాన్సిల్ అయిపోతాయా. మీరు పక్కన బ్రాకెట్ లో బై ప్రొజెక్షన్ రూల్ అండ్ సైన్ రూల్ అని చెప్పి రాసుకోవాలి. ఇది ఎప్పుడైతే క్యాన్సిల్ అయిపోయిందో 0 అయిపోతుంది. అంటే
ఏ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఇంటూ 0 అంటే ఏం మిగులుతుంది? 0 అయిపోతుంది కాబట్టి ఏ కాస్ థీటా మిగిలిపోతుంది. దేర్ఫోర్ అని చెప్పి వాడు ఇచ్చింది రాసేయాలి. ఏ కాస్ థీటా ఈక్వల్ టు బి ఇంటూ కాస్ సి ప్లస్ థీటా ప్లస్ సి ఇంటూ కాస్ బి మైనస్ థీటా. బి మైనస్ థీటా జాగ్రత్త చూసుకోండి. బి మైనస్ థీటా లేకపోతే కింద రాయన ఒకటి అమ్మాయి సరే ఇది ఒకసారి తీసుకున్నాం. తర్వాత క్వశ్చన్ ఏమంటాడు చూడండి, 4th క్వశ్చన్. ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ ఇన్ ఏపీ అంటాడు. ఏమంటే ఇప్పుడు ఏబిసి అనేవి ఏపీలో ఉంటే కండిషన్ ఏంటండి మనం చెప్పుకున్నాం? A2 minus A1 is equal to A plus C. వెరీ గుడ్, బాగా చెప్పమ్మా. చరిష్మేనే Yes, sir. మరి ఎగ్జామ్ కూడా తప్పు లేకుండా బాగా రాయాలమ్మా. అమ్మా ఇప్పుడు ఏ కామ బి కామ సి అనేవి ఏపీలో ఉంటే కండిషన్ ఏంటండి? స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అనేవి ఏపీలో ఉంటే కండిషన్ ఏంటి? మళ్ళీ చెప్పమ్మా. 2B is equals to A plus C. ఎలా వస్తుందో చెప్పాను కదా. ఇఫ్ ఏ కామ బి కామ సి అనేవి ఏపీలో ఉంటే మనం ఏం చెప్పుకున్నాం? మనం డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటే ఈక్వల్ టు సి మైనస్ బి అవుతుంది. ఈ మైనస్ బి లాగా ఏ తీసుకురండి అంటే బి ప్లస్ బి ఈక్వల్ టు ఈ మైనస్ ఎలా వస్తే ప్లస్ ఏ అవుతుంది కాబట్టి ఏ ప్లస్ సి అంటే 2B ఈక్వల్ టు ఏ ప్లస్ సి అవుతుంది. ఇది కండిషన్, ఇది ఏపీలో ఉండడానికి కండిషన్. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి బాబు, లేకపోతే నోట్ అని రాసేసుకోండి అంతే. ఇంకా మీకు రాస్తేనే గుర్తుంటుంది కాబట్టి రాసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి 2B ఈక్వల్ టు ఏ ప్లస్ సి అయితే ఏపీలో ఉన్నట్టు, లేదా డిఫరెన్స్ అనేది ఈక్వల్ అయినా సరే ఏపీలో ఉన్నట్టు. అర్థమవుతుందా? దాని నుండే వచ్చింది కండిషన్. కాబట్టి చూడండి ఇప్పుడు వాడు ఏమన్నాడు, ట్రయాంగిల్ ఏబిసి అనేది ట్రయాంగిల్ ఏబిసి యొక్క యాంగిల్స్ ఏపీలో ఉన్నాయన్నాడు. కాబట్టి మన కండిషన్ ఏమవుతుంది? 2 ఇంటూ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అవుతుంది. కాబట్టి చూడండి గివెన్ సొల్యూషన్ లో ఎన్నోది 4th వన్ అమ్మాయి. గివెన్ ద యాంగిల్స్ ఆఫ్ triangle ABC are in AP. సో మన కండిషన్ ఏమవుతుందంటే 2 ఇంటూ బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి అవుతుంది. అర్థమవుతుందమ్మా? 2 ఇంటూ బి ఈక్వల్ టు ఏ ప్లస్ సి అవుతుంది. 2 ఇంటూ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అవుతుంది అన్నమాట. అంటే జనరల్ గా మనం ఏబిసి అని రాస్తున్నాం కాబట్టి అదే యాంగిల్ కింద తీసుకున్నాం కాబట్టి ఇక్కడ యాంగిల్ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. అర్థమవుతుందని నేను చెప్పింది. 2B ఈక్వల్ టు ఏ ప్లస్ సి అని రాసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనం ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 180 అని రాస్తున్నాం తప్ప ఇలా రాస్తున్నాం ఆ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అని రాయట్లేదు కదా. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి ఏ అక్కడ 2B ఈక్వల్ టు ఇలా రాసుకున్న ఇబ్బంది లేదని చెప్తున్నాను నేను. 2B ఈక్వల్ టు ఏ ప్లస్ సి అయితే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి మనకి ఏం తెలుసు? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ దేనికి ఈక్వల్? 180 ఈక్వల్ టు 180 డిగ్రీస్ కి ఈక్వల్. అయితే ఇక్కడ నేను ఏ ప్లస్ సి బదులు ఏం రాసుకోవచ్చు? B sir. 2B బి కాదమ్మా 2B. 2B sir. ఏ ప్లస్ సి బదులు 2B రాస్తే 2B ప్లస్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుందమ్మా. దీని నుండి 3B ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. దాని నుండి బి ఈక్వల్ టు ఏమవుతుంది? 60 degrees sir. 60 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. సరే వాడు ఇచ్చింది తీసుకుందాం. ఏం ఇచ్చాడు వాడు? B/C ఇచ్చాడు కదా, అది చూద్దాం. వాడు ఇంతకీ ఏం ప్రూవ్ చేయమన్నాడు? యాంగిల్ ఏ అనేది 75 డిగ్రీస్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు అన్న. చూద్దాం. గివెన్ B/C ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? √3/√2 అని ఇచ్చాడు. √3/√2 ఏమా? నెక్స్ట్ చూడండి.
నెక్స్ట్ ఈసారి ఇప్పుడు బి అంటే ఏం రాసుకోవచ్చు సైన్ రూల్ ప్రకారం 2r sin b అనా Yes, sir. 2r sin c ఈక్వల్ టు √3/√2 నెక్స్ట్ ఇక్కడ 2r క్యాన్సిల్ అయిపోతుంది. Yes, sir. ఎందుకు క్యాన్సిల్ అయిపోతాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2a/2b అని ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? 2a/2b అనేగా Yes, sir. 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అలా విధంగా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది చేస్తే sin b/sin c ఈక్వల్ టు √3/√2 అని వచ్చిందమ్మా. నెక్స్ట్ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే sin b అంటే sin 60 degrees. ఇంకో విషయం, ఇది బై అని కూడా రాసేస్తాను చూడండి. ఇంకో స్టెప్ అనవసరం వేసేసాం. సరే, sin b బై sin c. మీకు రేషియోస్ ప్రపోర్షన్స్ అవి ఏమైనా లోయర్ క్లాస్ లో ఉన్నాయమ్మా? Yes, sir. Yes, yes. Yes, sir. చైన్ రూల్ తెలుసా? అదే మన క్రాస్ ప్రోడక్ట్ రూల్ తెలుసా? బీడీ ఈక్వల్ టు ఏసీ అవుతుంది కదా, అదే ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ తెలుసా? Yes, sir. Yes, sir. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే √3 sin c ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఇవి తెలుసా మీకు? a/b ఈక్వల్ టు b/c/d అయితే ఈ AD ఈక్వల్ టు BC అవుతుంది కదా. Yes, sir. లేదంటే ఎలా రాసిస్తాం లేండి, మళ్ళీ మీరేమో నాకేమో అనుమానంగా చెప్తున్నారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √2 sin b ఈక్వల్ టు √3 sin c. దీని నుండి √2 ఇంటూ sin 60 degrees ఈక్వల్ టు √3 ఇంటూ sin c. sin 60 ఎంత? √3/2. √3 sin c. √3 క్యాన్సిల్. ఈ √2 ఇందులో √2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే sin c ఈక్వల్ టు ఏమని వచ్చింది? √2 అని వచ్చింది. sin c ఈక్వల్ టు 1/√2 అని వచ్చిందమ్మా. ఈ 1/√2 ఎలా రాయొచ్చు మనం? sin 45 రాసుకోవచ్చే. Yes, sir. ఈ సైన్ క్యాన్సిల్ అయిపోతే c ఈక్వల్ టు 45 degrees అని వచ్చిందమ్మా. ఇప్పుడు ఈ b ఏమో 60 degrees, ఇదేమో 45 degrees. కాబట్టి యాంగిల్ ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సిన్స్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees, యాంగిల్ ఏ ప్లస్ 60 degrees ప్లస్ 45 degrees ఈక్వల్ టు 180 degrees. ఏ ఈక్వల్ టు 180 మైనస్ ఇదేమవుతుంది 105 degrees కదా. కాబట్టి దట్ ఈక్వల్ టు 75 degrees కదా. యాంగిల్ ఏ ఈక్వల్ టు 75 degrees వచ్చిందా లేదా? వాడు అదే కదా ప్రూవ్ చేయమన్నాడు. ఏమా Yes, sir. తర్వాత Yes, sir. తర్వాత క్వశ్చన్ చూడండి. వాడు ఏమన్నాడు? a² ప్లస్ b² బై a² మైనస్ b² అంటున్నాడు. మీకు ఒక ప్రాపర్టీ చెప్పాను నేను. మీకు ఎప్పుడైనా సరే a ప్లస్ b బై a మైనస్ b అని కనబడితే ఏం అప్లై చేయాలని చెప్పాను? కండిషన్ చెప్పండి. Component or dividend rule, sir. వెరీ గుడ్ అమ్మా, బాగా ఫాలో అవుతున్నావు. మరి బాగా రాయాలమ్మా ఎగ్జామ్స్ కూడా అమ్మాయి. Okay, sir. సరే చూడండి, అక్కడ a² ప్లస్ b² బై a² మైనస్ b² అని కనబడుతుంది. మీకు ఆల్రెడీ కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ చెప్పాను. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ అంటే ఏం చెప్పాను నేను? a బై b ఈక్వల్ టు c బై d అయితే a ప్లస్ b బై a మైనస్ b ఈక్వల్ టు c ప్లస్ d బై c మైనస్ d అని చెప్పామండి. Yes, sir. Yes, sir. దాని ప్రకారం ఈ సమ్ చేయాలమ్మా, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఫిఫ్త్ సొల్యూషన్ గివెన్. వాడు ఇచ్చింది రాస్తాను. గివెన్ a² ప్లస్ b² ప్లస్ బై a² మైనస్ b² ఈక్వల్ టు sin c బై sin a మైనస్ b. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ABC మనకేం తెలుసు? a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 degrees కాబట్టి c ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం? 180 మైనస్ a ప్లస్ b అని రాసుకోవచ్చుగా. Yes, sir. నెక్స్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. a² ప్లస్ b² బై a² మైనస్ b² ఈక్వల్ టు
sin 180 minus a plus b by sin a minus b. sin 180 minus theta అంటే sin theta కదా, sin a plus b by sin a minus b. a square plus b square by a square minus b square. అప్లై. కాంపోనెంట్ సి అండ్ డి రూల్ అన్నాను. సి అండ్ డి రూల్ గుర్తుందమ్మా మీకు? Yes, sir. అప్పుడు ఏం చేయాలి, న్యూమరేటర్ కి డినామినేటర్ యాడ్ చేయాలి, అలాగే న్యూమరేటర్ లో డినామినేటర్ తీసేయాలి. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఇది యాడ్ చేశాను రెండు. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దీని మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. న్యూమరేటర్ లో sin a plus b plus sin a minus b by sin a plus b minus sin a minus b. ఏమా ఇప్పుడు ఇక్కడ బి స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్, అంటే 2a square by 2b square equal to that implies 2a square by 2b square equal to 2 to cancel. Sin a plus b plus sin a minus b. 2 2 sin a sin a cos b. Sin a plus b minus b. 2 cos a sin 2 sin b. ఏమండి ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఏమంటాడు, ఎంతకని ఏం ప్రూవ్ చేయమన్నాడు, ట్రయాంగిల్ ఏబిసి అనేది అయితే ఐసోసెలస్ ట్రయాంగిల్ అవ్వాలి, లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అవునా, చూడండి ఒకసారి. ఇప్పుడు అక్కడ ఏ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, నేను సైన్ రూల్ ప్రకారం 2r sin a అని రాసుకోవచ్చా? Yes, sir. sin a cos b by cos a sin b. దీన్ని నేను 2r sin a హోల్ స్క్వేర్ అని రాస్తానమ్మా. 2r sin b హోల్ స్క్వేర్ అని రాస్తానమ్మా. sin a ఇంటూ cos b by ఇలాగా ఉంచండి, cos a ఇంటూ sin b అమ్మా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 4r స్క్వేర్ sin స్క్వేర్ a by 4r స్క్వేర్ sin స్క్వేర్ b ఈక్వల్ టు sin a ఇంటూ cos b by cos a ఇంటూ sin b. ఏమండి 4r స్క్వేర్ క్యాన్సిల్, sin a 1 టైం క్యాన్సిల్, sin b 1 టైం క్యాన్సిల్. ఓకేనా, ఇంకేం మిగులుతుంది చెప్పండి అక్కడ? Sin sin by a sin. ఇది ఏమవుతుంది, cos b by cos. చెప్పబోయి ఆగిపోయారటమ్మా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. sin a cos a ఈక్వల్ టు sin b cos b. మనకు 2 ఉందంటే ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, కాబట్టి బోత్ సైడ్స్ 2 తో మల్టిప్లై చేద్దాం. 2 sin a cos a ఈక్వల్ టు 2 sin b cos b. ఏమా మరి ఇప్పుడు 2 sin a cos a అంటే sin 2a కదా, sin 2b కదా. తర్వాత చూడండి, sin 2a ఈక్వల్ టు sin 2b, ఆర్ దీన్ని ఎలా రాయొచ్చు మళ్ళీ మనం, sin 2a ఈక్వల్ టు sin 2b ని ఎలా రాయొచ్చు మనం, sin 180 minus 2b అని రాసుకోవచ్చా లేదా? రాయొచ్చమ్మా, sin theta ని minus theta అని రాయొచ్చు. Yes, sir. ఎందుకు అలా రాయడం అంటాడు, ఐసోసెలస్ ట్రయాంగిల్ కానీ లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి రాయడం. తర్వాత ఇక్కడ చూడండి, సైన్ క్యాన్సిల్, అంటే 2a ఈక్వల్ టు 2br. సైన్ క్యాన్సిల్ అయిపోతే 2a ఈక్వల్ టు 180 minus 2b. 2 క్యాన్సిల్ అయిపోతే a ఈక్వల్ టు br. ఇక్కడ 2b ఇలా తీసుకొచ్చండి, 2 ఇంటూ a ప్లస్ b ఈక్వల్ టు 180. 2 ఇందులో 90 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే a ప్లస్ b ఈక్వల్ టు 90 degrees అయింది. a ప్లస్ b 90 అయిందంటే c ఏం అవ్వాలి,
90 సార్. వెరీ గుడ్. సి 90 degrees అవ్వాలి. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, రెండు యాంగిల్స్ ఈక్వల్ అయితే వాటిని ఏమంటాం మనం, ఐసోసెలస్ ట్రయాంగిల్. ఒక యాంగిల్ 90 degrees అయితే దాన్ని ఏమంటాం, లేదా సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 90 degrees అయినా సరే మనం దాన్ని ఏమంటాం, మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం కదా. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏం చెప్పొచ్చు, ఎయిదర్ ఐసోసెలస్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎయిదర్ ఐసోసెలస్ ఆర్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఆర్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అర్థమైందమ్మా? ఇక్కడ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 90 degrees అయినా టూ యాంగిల్స్ యొక్క సమ్ము దాన్ని కూడా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనవచ్చు. ఎందుకంటే అదర్ యాంగిల్ అనేది 90 అవుతుంది కాబట్టి ట్రయాంగిల్ ఒక యాంగిల్ 90 degrees అయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం కాబట్టి. అర్థమైందా? కాబట్టి మీరు ఒక్కసారి